హాయ్ అండి. మిస్టర్ శాడిస్ట్ సీఈఓ పార్ట్ 8. కారు తిన్నగా ఒక చోట ఆగింది. తీరా చూస్తే ఎయిర్‌పోర్టు. కళ్యాణ్ షాకయ్యి ఏంటి డాడీ అని అన్నాడు. కారు దిగు అని అన్నారు కృష్ణగారు చిన్నగా. కళ్యాణ్ నీ ఫోన్ ఇవ్వి అని అడిగారు ఆయన. కళ్యాణ్ ఏమనకుండా ఫోన్ ఇచ్చేశాడు. ఆయన పాకెట్‌లో నుంచి వేరే ఫోన్ తీసి కళ్యాణ్ చేతిలో పెట్టారు. ఇది ఇక నుంచి నీ ఫోన్. నేను నీతో డైలీ ఇదే ఫోన్‌లో మాట్లాడతాను. నువ్వు మీ మమ్మీతో మాట్లాడితే మట్టుకి నేను ఊరుకోను. మాట్లాడే ప్రయత్నం కూడా చెయ్యొద్దు అని చెప్పారు కృష్ణగారు. నువ్వు అబ్రాడ్ వెళ్తున్నావు. ఇప్పుడు హైయ్యర్ స్టడీస్ కోసం. అక్కడ నా ఫ్రెండ్ కొడుకు ఉన్నాడు. నువ్వు తనతో పాటు ఉండాలి. నువ్వేదైనా ఘనకార్యం చేశావని తెలిస్తే కంపెనీస్ ఇవ్వడం ఎలా ఉన్నా కానీ నీకు నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. గుర్తుపెట్టుకో అని అన్నారు కోపంగా. కళ్యాణ్‌కి కొంచెం రిలీఫ్‌గా అనిపించింది. ఎందుకంటే వర్కర్ అవ్వడం కన్నా ఇంట్లోంచి బయటికి వెళ్ళడం ఇదే బెటర్ ఆప్షన్ అనిపించింది తనకి. ఓకే డాడీ. థ్యాంక్ యూ సో మచ్ అంటూ కళ్యాణ్ ఆయన్ని హగ్ చేసుకున్నాడు. ఎవ్రీ మంత్ నీకు మనీ కూడా పంపిస్తాను. టేక్ కేర్ అని సెండ్ ఆఫ్ ఇచ్చారు ఆయన. ఇక అక్కడి నుండి ఇంటికి వెళ్ళారు. సునందాని పిలిచి జరిగిన సంగతి చెప్పారు. నువ్వు వాడికి దూరంగా ఉండాలి. లేదంటే వాడు దేనికి పనికి రాకుండా పోతాడు. అందుకే వర్కర్‌గా జాయిన్ చెయ్యాలి అనుకున్నా. కానీ వాడి లైఫ్ ఇక్కడే ఆగిపోకూడదు కదా! అందుకే అలా చేశాను అన్నారు. సునంద కళ్యాణ్‌కి దూరమైనా వాడు కనీసం అబ్రాడ్‌లో ఉంటున్నాడని హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక కృష్ణ గారు మళ్ళీ తిరిగి విక్కీ దగ్గరికి వచ్చేశారు. విక్కీ బాత్ చేస్తున్నాడు అని స్వప్న గారు చెప్పారు. ఇంకా శివగారితో మాట్లాడుతూ ఉండిపోయారు. ఆయనకి ఫోనొచ్చింది. అది కట్ చేశాక అనుషని పిలిచి, అమ్మా అనుష, మీ డాడీ కంగారు పడుతున్నారు. నువ్వింటికి చాలా రోజులయ్యింది వెళ్ళి అని ఫీల్ అయ్యారు. అర్జెంటుగా రమ్మన్నారు అని చెప్పారు కృష్ణగారు. అనుష ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓకే మావయ్య అని రూమ్‌కి వెళ్ళింది. ఇక్కడి నుంచి వెళ్తే విక్కీ, వైషులు కలిసిపోయే ఛాన్స్ ఉంది అని తెగ ఫీల్ అయిపోయింది పాపం అనూష. బట్ లాస్ట్‌కి వెళ్ళక తప్పలేదు. వైషు అయితే హ్యాపీ. ఎందుకంటే విక్కీ, అనూష రిలేషన్‌ని చూడాల్సిన అవసరం లేదు అని తన బాధ. ఇక విక్కీకి అనూష వెళ్ళినట్టు అస్సలు తెలీదు. వైషు విక్కీ, అనూషల మ్యాటర్ ఆలోచిస్తూ విక్కీ రూమ్‌కి వెళ్ళింది. డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద కూర్చుంది. విక్కీ డోర్ ఓపెన్ చేశాడు. ఫస్ట్ డోర్ సౌండ్ వస్తే అనూష ఏమో అనుకుని తిడదామనుకుని వచ్చాడు. మరి డోర్ క్లోజ్ చేసింది కదా! విక్కీకి కోపం వచ్చింది. కానీ అక్కడ వైషు ఉండేసరికి ఫుల్ హ్యాపీ అయ్యాడు విక్కీ. ఫాస్ట్‌గా బయటికి వచ్చాడు. వైషు అని అన్నాడు. ఏంటి వీడు ఇక్కడ కూడా వచ్చేసాడా? అని అనుకుంటూ పక్కకి చూసింది వైషు. అంతే ఫ్రీజ్ అయిపోయింది పాప. వైషు బేబీ అన్నాడు. అయినా రెస్పాండ్ కాలేదు. ఫేస్ దగ్గర చిటికెలు వేశాడు. అయినా రియాక్ట్ కాలేదు. బుగ్గ మీద ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అప్పుడు ఈ లోకానికి వచ్చింది పాప. హాయ్ బేబీ, నేనంటే అంత ఇష్టమా నా రూమ్‌కి వచ్చావు? పైగా డోర్ కూడా క్లోజ్ చేశావు. ఏంటి మ్యాటర్? అని స్మైల్ చేస్తూ అడిగాడు విక్కీ. వైషు విక్కీని సీరియస్‌గా చూస్తూ, ఏంటి ఓవర్ చేస్తున్నావు? నీ రూమ్‌కి నేను నీ కోసం రాలేదు. ఏదో థింకింగ్‌లో ఉండి ఇటొచ్చేసా. అయినా ఛీ! నీ బిహేవియర్ ఇంత వరస్ట్ అని అనుకోలేదు. కాలేజ్‌లో నేను, ఇంట్లో అనుష, ఫోన్‌లో నిష. నాతో యాక్సిడెంటల్‌గా కిస్ జరిగింది అనుకున్నా ఇప్పటి వరకు. బట్ కావాలనే ప్లాన్ చేశావని అర్థమయ్యింది. ఇప్పుడు అనుష లేదు అని మళ్ళీ నాతో ప్లాన్ చేశావు అనేసరికి విక్కీ ఐస్‌లో కోపం, బాధ ఒకేసారి కనిపించాయి. వైషు భయంతో అలా చూస్తూ ఉంది. విక్కీ పక్కనే తన బెల్ట్ తీసుకుని ఉన్నాడు. దానితో ఏం చేసి ఉంటాడో తర్వాత చెప్తాం. ఒకసారి మనం కళ్యాణ్‌కి హాయ్ చెప్పి విక్కీ దగ్గరికి రావచ్చు. పదండి ఇంకెందుకు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోదాం. కళ్యాణ్ ఫ్లైట్‌లో ఉన్నాడు. పక్క సీట్‌లో ఒక వ్యక్తి ఉన్నాడు. పేరు ఏం పెడదాం? అభి అని పెడదాం. అభి కంటిన్యూస్‌గా కళ్యాణ్‌ని చూస్తున్నాడు. కళ్యాణ్ హలో అన్నాడు. అభి మాత్రం హలో కళ్యాణ్ అన్నాడు. కళ్యాణ్‌కి అర్థం కాక మీకు నేను తెలుసా అన్నాడు. ఆ తెలుసు అనేసరికి కళ్యాణ్ తెగ ఆనందపడిపోతున్నాడు. లోపల ఎలా అనుకుంటున్నాడు. ఆ విక్కీ గాడి వల్ల నేనెవరికీ తెలీదు అని ఫీల్ అయ్యాను. బట్ నేను కొంతమందికైనా తెలుసన్నమాట. చాలు ముందు కొంతమందికి, ఆ తర్వాత వరల్డ్ మొత్తం తెలుస్తుంది. ఈ కళ్యాణ్ అంటే ఏంటో అని అనుకుంటుంటే అభి పిలిచాడు కళ్యాణ్ అని.
హా! చెప్పండి. నేను మీకెలా తెలుసు? అది కృష్ణ అంకుల్ మా డాడీ ఫ్రెండ్సు. మార్నింగ్ కాల్ చేసి నువ్వొస్తున్నావని చెప్పారు. నేను నీకన్నా 1 ఇయర్ సీనియర్‌ని. మా డాడ్ ఇక్కడే ఉంటారు. స్మాల్ వర్క్ ఉండి ఇండియా వచ్చా. రిటర్న్ వెళ్తుంటే నువ్వు జాయిన్ అయ్యావని అన్నాడు అభి. కళ్యాణ్ మొహం మాడిపోయింది పాపం. ఓ అవునా? ఓకే అని కామ్ అయ్యాడు కళ్యాణ్. హే మిస్టర్ ఇంకొక విషయం చెప్పాలి. నువ్వు నా దగ్గరే ఉంటావు. యాక్చువల్‌గా నిన్ను బాగా చూసుకోవాలి అనుకున్నా. కానీ అంకుల్ నీ రెస్పాన్సిబిలిటీ నాకిచ్చారు. సో, తేడా రానివ్వను. అర్థమయిందా? అని కళ్యాణ్‌ని చూశాడు అభి. కళ్యాణ్‌కి ఒక్కసారిగా కోపం వచ్చింది. కానీ వర్కర్ అన్న పదం అతన్ని కంట్రోల్ చేసింది పాపం. ఇక కామ్‌గా ఓకే అనేసి పక్కకి తిరిగాడు. అభికి కళ్యాణ్ సిచ్యువేషన్ చూస్తే నవ్వు ఆగలేదు. బట్ కంట్రోల్ చేసుకున్నాడు. మన విక్కీ వైషు దగ్గరికి వచ్చేద్దాం ఇప్పుడు. ఇక విక్కీ బెల్ట్ తీసుకుని గట్టిగా పట్టుకున్నాడు. శాడిస్టోడు కదా! వైషికి అర్థం కాక చూస్తుంది. విక్కీ ఒక చేతిలో బెల్టో, ఇంకొక చేతిలో బ్యాండేజు ఉన్నాయి. బెల్ట్ చాలా స్ట్రాంగ్‌గా పట్టుకున్నాడు. విక్కీ ఎంత స్ట్రాంగ్ అంటే విక్కీ చేతులు రెడ్‌గా అయిపోయాయి. విక్కీ ఫేసు, హ్యాండ్సు, ఐసు అంతా రెడ్‌గా ఉన్నాయి. వైషికి కొంచెం భయమేసింది. విక్కీ అని అంది. అయినా కూడా విక్కీ నార్మల్ అవ్వలేదు. చెయ్యి పట్టుకునే ప్రయత్నం చేసింది. బట్ విక్కీ ఒక్కసారిగా గెంటేశాడు. చేతిలో ఉన్న బెల్ట్‌ని ఫోర్స్‌గా విసిరాడు. అది కాస్త వెళ్ళి కింద పడి ఉన్న వైషుపై పడింది. వైషు చేతికి తగిలింది. తను ఏడుస్తూ కూర్చుంది. బెల్ట్ వదిలేసిన చేతితో మన విక్కీ మంచం దగ్గరికి వచ్చాడు. 'చంద్రముఖి' మూవీలో గంగలాగా ఆ మంచాన్ని ఒక్క చేతితో పైకెత్తి వదిలేశాడు. వైషు హ్యాండ్ మీద ఆ మంచం పడింది. కానీ పడ్డ ఒక్క సెకండ్‌కే విక్కీ మళ్ళీ మంచం ఎత్తాడు. వైషు కోసం కాదు. కానీ ఎందుకు చేశాడో తెలీదు. వైషు హ్యాండ్ అప్పటికే పెయిన్ ఉంది విక్కీ వల్ల. ఒక చేతికి బెల్ట్ అండ్ ఇంకో చేతికి మంచం దెబ్బ. వైషు అస్సలు తట్టుకోలేకపోయింది ఆ పెయిను. బట్ విక్కీ వైషు అనే క్యారెక్టర్ ఉంది అన్న విషయమే మర్చిపోయాడు. వైషు అలా ఏడుస్తూనే కూర్చుంది. విక్కీ చుట్టూ చూస్తున్నాడు. తనకి కనిపించిన వస్తువులన్నీ విసిరి కొడుతున్నాడు కానీ అవి బ్రేక్ అయ్యే వస్తువులు కాకపోవటం వలన సౌండ్స్ రావట్లేదు బయటికి. వైషు ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేసింది. బట్ విక్కీని దాటుకుని అడుగు ముందుకు వెయ్యలేకపోయింది. కానీ ఏదో ఒకటి చెయ్యాలి అని విక్కీ దగ్గరకు వచ్చి విక్కీ షోల్డర్‌పై చెయ్యి పెట్టింది. సీరియస్‌గా వెనక్కి తిరిగాడు విక్కీ. వైషు ఫేసు అమాయకంగా కనిపించేసరికి కూలయ్యాడు బాబు. అంటే ఎంతైనా వైషు బ్యూటీ క్వీన్ కదా! విక్కీ కూలయ్యేసరికి బ్రీత్ గట్టిగా తీసుకుంది వైషు. విక్కీ ఒక్కసారిగా రూమ్ అంతా చూసి తనేం చేశాడో గుర్తు చేసుకున్నాడు. వైషు హ్యాండ్ చూశాడు. ఆ రెడ్‌నెస్ చూసి చాలా గిల్టీగా ఫీల్ అయ్యి తనని మంచం మీద కూర్చోమని ఏవో తీసుకురావడానికి వెళ్ళాడు విక్కీ. బట్ వైషు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విక్కీ వచ్చి చూసేసరికి తను లేకపోవడంతో తనపై కోపం వచ్చిందేమోనని ఫీల్ అయ్యాడు. రూమ్‌లో వస్తువులన్నీ కూడా సెట్ చేసుకున్నాడు. నిజానికి విక్కీ ఎప్పుడూ రూమ్ సెట్ చేయడు. సర్వెంట్స్‌తోనే సెట్ చేస్తాడు. బట్ ఇది శివగారి ఇల్లు అవ్వడంతో, పైగా మిస్టేక్ తనదే కావడంతో రూమ్ అంతా కూడా క్లీన్‌గా సర్దేశాడు. ఇక వైషు ఏడుస్తూ రూమ్‌లోకి వెళ్ళింది. టైం చూసింది. కాలేజ్‌కి వెళ్ళడానికి 1 అవర్ ఉంది. రూమ్ బయటికి వచ్చి కిందకి చూసింది. ఎవరూ కనిపించలేదు. సో, జాగ్రత్తగా కిందకి వెళ్ళి ఫ్రిడ్జ్‌లో ఐస్ క్యూబ్స్ తీసింది. ఫ్రిడ్జ్ డోర్ వేసి వస్తూ ఉంటే స్వప్న గారు వచ్చారు. ఏంటి వైషు ఈ టైంలో ఐస్ క్యూబ్స్ ఏంటి? అని వైషు వెనక నుంచి అడిగారు. వైషు ఫేస్ మాత్రమే తిప్పి ఏమీ లేదు మామ్. ఫేస్‌కి ఐస్ పెడితే మంచిదని మా ఫ్రెండ్ చెప్పారు. సో ట్రై చేస్తున్నా అని అంది వైషు. అవునా! సరే వెళ్ళు అని అన్నారు స్వప్న గారు. మరేం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.